హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మీకు చూపించేది మల్టీగ్రెయిన్ చపాతీ ఆట అండి. ఇందులో 7 రకాల చిరుధాన్యాలు వేసి చేసిన చపాతీ ఆట. ఎవరికైనా షుగర్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు చపాతీ తినాలి, మనం వైట్ రైస్ తినకూడదు డాక్టర్లు అని చెప్పినప్పుడు మీరు తినాలనుకుంటే చిరుధాన్యాల పౌడర్ అండి అది చక్కగా బుక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీటితో పాటు మా దగ్గర 57 ప్రోడక్ట్లు ఉన్నాయి. మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోండి. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. అలాగే 14 చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడరు, రాగి సంగటి పౌడరు, అలాగే మీకు ఉప్మా రవ్వ, మటన్, చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. మీకు ఇవన్నీ కూడాను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటామండి. ఆ తర్వాత మళ్ళీ మీకు సేల్ అనేది చేస్తాం, మళ్ళీ పెడుతూ ఉంటాము. మా దగ్గర ఎప్పుడు స్టోరేజ్ అనేది ఉండదు. ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో రెడీ అవ్వగానే మేము కారాలు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాము. ఇవన్నీ చూసుకోండి. మా దగ్గర ఫ్రెష్ ఐటమ్సే ఉంటాయి, ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. అన్నీ కూడాను ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి మీకు చేయటం అనేది జరుగుతుంది. ఈ చపాతీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, ఆ చపాతీ అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే అసలు అది ఒకసారి వండి బాక్స్లో వేసి తీసిన తర్వాత వర్ణం కలర్లో ఒక మంచి స్మెల్, అసలు ఒక్క చపాతీ తిన్నారంటే తర్వాత మీరు మర్చిపోలేరు. అంత బాగుంటుంది టేస్ట్. అందుకని ఇంత బాగా చెప్తున్నాను. ఇడ్లీ దోశ పిండి కూడా అంతేనండి. మన హెల్త్కి ఎంతో అసలు ఎంత బెనిఫిట్స్ ఉంటుందంటే ఇన్ని చిరుధాన్యాలు కలిపి ఒక రోజులో మనం తినగలమా? అదే ఇడ్లీ దోశ రూపంలో వెళ్తే మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్